నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు। భీమవరంలో జరిగిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు తండ్రి సంవత్సరిక కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వి బొలిశెట్టి శ్రీనివాస్। గుండుగొలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు। తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలను జరిపిన కార్మిక వెల్ఫేర్ రాష్ట్ర బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ। తుఫాన్ నష్టాల పరిశీలనకు వస్తున్న కేంద్రం నుండి వచ్చిన పరిశీలన బృందం కోసం ఏర్పాట్లను పర్యవేక్షించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి। హరికథా సప్తాహ కార్యక్రమాలను ప్రారంభించిన బీజేపీ నేత కర్రి ప్రభాకర్ బాలాజీ। భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి స్వర్గీయ భూపతిరాజు సూర్యనారాయణరాజు సంవత్సరిక కార్యక్రమం సోమవారం జరిగింది। ఈ కార్యక్రమానికి జిల్లాలోని నాయకులంతా వెళ్లారు। తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వి బొలిశెట్టి శ్రీనివాస్ కూడా వెళ్లి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించారు। ఆయనతో పాటు నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు। బీజేపీ నాయకులు గట్టెం మాణిక్యాలరావు, గట్టెం సింధు తదితరులు కూడా వెళ్లారు। రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, ఏపీ ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు। సోమవారం భీమడోలు మండలం గుండుగొల్లం సొసైటీ ఆవరణలోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు గన్ని ప్రారంభించారు। ధాన్యం మాయిశ్చర్ మిషన్ను ప్రారంభించి పనితీరును పరిశీలించారు। పలు విభాగాలను ప్రారంభించారు। ఇటీవల సేకరించిన ధాన్యపు లోడు లారీని జెండా ఊపి మిల్లుకు తరలించారు। వ్యవసాయ, రెవెన్యూ సిబ్బందికి ధాన్యం సేకరణకు పలు సూచనలు చేశారు। ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ ఉషా రాజకుమారి, ఏఓ ఉషారాణి, తహసీల్దార్ రమాదేవి, గుండుగొల్లం సొసైటీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, పట్నాల వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు। ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం, ఈరోజు దాని ద్వారా రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అంటే అందరికీ కూడా రకరకాల అపోహలు ఉన్నాయి, పర్సంటేజ్ బట్టి తీసుకుంటారని చాలా మంది చెప్తూ అయింది జరిగింది। మనం పండించిన ప్రతి గింజ కూడా ఈ కూటమి ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది। అలాగే మన రైతు సోదరులు PR 126 పండించుకోవాలి, దాని మీద మాకు లాభదాయకంగా ఉంటుందని చెప్తే వాటికి ప్రత్యామ్నాయంగా, అంటే దాన్ని కొంచెం వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రిజెక్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయ రకాలని మనకు అధికారులు తెలియజేస్తారు। అధికారులను సంప్రదించి దానితో సమానంగా వచ్చే వాటిని మీరు ఏర్పాటు చేసుకుని మీరు కూడా సహకరించాలి। మీరు అడిగిన దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి, అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం। మన అన్నగారు ఆంజనేయులు గారు నేను ఇద్దరం కూడా కలిపి, మనకి మొన్న మోతా తుఫాన్లో చాలా మంది రైతులందరూ కూడా ఇబ్బంది పడితే ఆ రోజున మన ఎంపీ మహేష్ గారు కూడా దగ్గర నుండి అన్ని పర్యవేక్షించి అన్నిట్లో కూడా జాగ్రత్తగా నోటు తెచ్చుకొని అందరికీ రైతులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటట్టు ఈ కూటమి ప్రభుత్వం ఎంతవేళ రైతుల సంక్షేమాన్ని, రైతుల అభివృద్ధిని ఆశిస్తూ ముందుకు వెళ్తుంది। అలాగే మనకి కేంద్రం నుంచి కూడా ఈరోజు కమిటీ వచ్చి వాళ్ళు కూడా పరిశీలన చేస్తున్నారు మన మోతా తుఫాన్ గురించి। మనం మీకు ఏది అవసరమైనా సంచులు కానీ, మోక్షలు కానీ అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే మీరు
గతంలో చూశారు మనం మీ అందరికీ కూడా ఎప్పుడూ లేని విధంగా 48 గంటల్లోనే రైతులు వేస్తామని చెప్పి 24 గంటల్లో కూడా వేయడం. గత ప్రభుత్వంలో మనకి చూస్తే 1600 కోట్లని బాకీలు పెట్టి రైతులకు వెళ్ళిపోతే మన కూటమి ప్రభుత్వం రాగానే ఆ బాకీలన్నింటిని కూడా తీర్చి ఇప్పుడు 48 గంటలు వేయడం. అలాగే ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా మీ అందరికీ కూడా 48 గంటల్లోనే ఈ ధాన్యం డబ్బులన్నీ కూడా పెట్టడం, అన్నింటికి కూడా రైతులకి ఎప్పుడు సేవ చేసేటట్టు, అలాగే వాళ్ళ అవసరానికి అనుగుణంగా మీ అందరం కూడా ఆంజనేయులు కానీ నేను కానీ మన సొసైటీ చైర్మన్స్ కానీ అందరూ కూడా అధికారులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో ఖరీఫ్ కూడా విత్తనాలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా సమకూర్చేటట్టు అధికారులందరితో కూడా మీరు మాట్లాడండి. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో శ్రద్ధతో మన వ్యవసాయాన్ని లాభదాయంగా ఉండేటట్టు రైతులు అభివృద్ధి చెందిందనే ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిందని అన్ని మొత్తం రైతులకి అందుబాటులో ఉండేటట్టు చేస్తారని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈవేళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేమంతా కూడా మన ఉంగుటూరు నియోజకవర్గంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు కానీ మేము కానీ అవసరమైతే ఎంపీ గారి కూడా తీసుకొని ధాన్యం అమ్మటంలో కానీ ఇక్కడ మాయిశ్చరైజ్ తీసుకోవడంలో కానీ అంతా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పూర్తిగా మా రైతులందరికీ కూడా సహాయకారిగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, రైతులందరికీ కూడా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ చైర్మన్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ మాట్లాడుతూ 2004 నుండి 2024 వరకు 5 సార్లు గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. ఆయన ప్రజా నాయకుడని, ప్రజలు మనిషిని కొనియాడారు. పల్నాడు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉంటూ అందరినీ సమన్వయంతో కలుపుకుని ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, పసలకొండ, శ్రీరాముల విజయలక్ష్మి, చింతకాయల సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు అలాగే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన ప్రజానాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. 2004 నుంచి 2024 దాకా 5 సార్లు ఎమ్మెల్యేగా మరి పార్టీ ఏదైనా అప్రత్యయంగా మరి విజయాలు సాధిస్తూ వస్తున్న మరి ప్రజానాయకుడు, ప్రజల మనిషి. ఆయన అద్దంకి నియోజకవర్గాన్నే ఈ 5 సార్లు కూడా ఆయన నెగ్గడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఎన్నో అద్దంకి నియోజకవర్గంలో ఫ్రాక్షన్స్ ఉండేవి. గొట్టిపాటి రవికుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఫ్రాక్షనిజం అనేది అక్కడ అంతరించిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ అద్దంకి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడంలో కానీ, ఈవేళ రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన విద్యుత్ శాఖని ఆయన నిర్వర్తిస్తూ పల్నాడు జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాలని ఇన్ఛార్జి మంత్రిగా మరి అందరినీ సమన్వయం చేస్తూ మరి ఆయన బాణీలో తెలుగుదేశం పార్టీకి విస్తృతమైన సేవలు చేయడంలో కృతకృత్యులు అయ్యారని చెప్పి చెప్పక తప్పదు. మృదు స్వభావి, అలాగే ఏదైనా అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా కూడా ఎక్కడా కూడా వెనకాడని నైజం ఉన్న మంచి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. అధికారులతో అతి సున్నితంగా వ్యవహరిస్తూ వాళ్ళతో పనులు చేయించుకుంటూ మరి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలు ఎక్కడున్నా సరే
ఆయన్ని తప్పనిసరిగా ఆ కార్యక్రమాలకి ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పోషిస్తూ మన జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి కూడా ముఖ్యమైన మిత్రుడు ఆయన. కానీ పోరాటం అనేది చేసి ఈవేళ మరి తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ప్రకాశం జిల్లాలో మరి గుట్టిపాటి రవికుమార్ గారని చెప్పక తప్పదు. ఏలూరు జిల్లాలో మొంతా తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం ఉంగుటూరులో సోమవారం సాయంత్రం పర్యటించనున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఉంగుటూరు నెడమరు మండలాల సరిహద్దులోని మురుక్కోడు వంతెన వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించి అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ నష్టం అనంతరం జిల్లా యంత్రాంగం చేపట్టిన పునరుద్ధరణ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఏపీ ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, భీమడోలు అగ్రికల్చర్ ఏడీ ఉషా రాజకుమారి, తహసీల్దార్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నుండి 4వ వార్షిక హరికథ సప్తాహం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా హరికథ కళాకారిణి కౌలూరి శారద వ్యవహరించారు. ఆదివారం సాయంత్రం తొలి కార్యక్రమంగా ఒంగోలుకి చెందిన ఎస్ వేదవతి భాగవతారిణిచే శివలీలలు హరికథను నిర్వహించగా వాయిద్య సహకారాన్ని మృదంగంపై సరస్వతుల హనుమంతరావు, వయోలిన్ను పాణ్యం దక్షిణామూర్తి అందించారు. నేను కాదనను స్వామి, కాదనను. ఒక్కసారి ఆలోచించవ దేవి భర్త సత్యవర్మ దగ్గర దేవి ఎందుకంటే సొమ్ము నమ్మకపోతే నెరవేరుతుంది, సందేహం లేకుండా ప్రార్థన చేస్తూ ఉండాడు. స్వయం పార్వతీ పరమేశ్వరుడు ప్రార్థన చేస్తుంది. పూజల మహాతల్లి ఇక పరమేశ్వరుడు మాయామణి వేషమును ధరించి వెంట కొందరు శిష్యులను కూడా వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చేస్తూ ఉన్నాడు. హరహర శంకర పాప భయంకర కరకర కరకర పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో గాంధీరెడ్డి గోడౌన్స్ కార్మికులు కామ్రేడ్ బాబురావు వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభలో గెల్లా పాపారావు, గోపి, కామ్రేడ్ బాబురావు చిత్రపటానికి పూలదండ వేసి పుష్పాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, నాయకులు చిర్ల పోల్లారెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ బాబురావు అకాల మరణం కార్మిక వర్గానికి, వివిధ రంగాల కార్మికులకు తీరని లోటని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దత్తురాము, పెంటారావు, గోపి, సన్యాసిరావు, అప్పారావు, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. బాబురావు గారు 82లో గణపారంలో ఒక డ్రైవర్ మెకానికల్గా ఒక మిల్లో డ్రైవర్గా ఉంటూ 84లో తాడేపల్లిగూడెం అక్కడ ఉన్న సిఐటియు కామ్రేడ్ బాబురావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. తాడేపల్లిగూడెం 84 నుంచి అనేకమంది సంస్థల్లో అనేకమంది ఉద్యమాలు, పోరాటాలు నిర్వర్తించడం జరిగింది. కామ్రేడ్ బాబురావు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏ సంఘం కూడా లేని పరిస్థితి. అప్పటికి పార్టీగా ఒక 5గురే సభ్యులు ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉండేవారు, పార్టీ సిపిఎం పార్టీ సభ్యులుగా. కానీ ఈ రోజున ఆయన 85 నుంచి 2005 దాకా కూడా ఉద్యమాలు, పోరాటాలను నిర్వర్తించిన కారణంగా సుమారుగా సిఐటిగా విస్తరించడంలో ప్రధానంగా ఈ తాడేపల్లిగూడెం ఏరియాలో 4000 మంది సుమారుగా ఆయన ఆధ్వర్యంలోనే సిఐటిగా వాళ్ళ ఆర్థిక అంశాల మీద, కార్మికుల సమస్యల మీద పోరాటాన్ని నిర్వర్తించడంలో కామ్రేడ్ బాబురావు గారు ఎనలేని కృషి చేశారు. అయితే బాబురావు గారు ఒక కార్మిక నేత. ఆయన బోనపల్లిలో మన అజ్ఞాద్ గారు రైస్ మిల్లో ఒక డ్రైవర్గా పనిచేశాడు. ఆయన అప్పటికి ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఆయన డ్రైవర్గా పనిచేస్తూ అక్కడ గణపారం మన పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆయన మన పార్టీ నాయకులతోటి సంబంధాలు పెట్టుకుని మన పార్టీ ఉద్యమాల్లోకి 1985, 84లో వచ్చాడు ఆయన. అయితే ఆయన యొక్క లక్షణాలు మనం చెప్పుకుంటే చాలా ఉత్తమమైన లక్షణాలు. నిరాడంబర జీవి, సోమ్యుడు.
అందరితోటి కలుపుకొట్టుకెళ్ళే మనిషి చింతకాయల బాబురావు గారు. అయితే ఆయన డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉజ్వాలో ఉండి మొత్తం ఆయన బిఏబిఎల్ పూర్తి చేశాడు. ఆయన ఉజ్మాలో ఉంటూ బిఏబిఎల్ పూర్తి చేశాడు. ఆయన పూర్తి చేసి లా గురించి మొత్తం కార్మిక చట్టాల్లో ఉన్న లుసుగులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా అతను అధ్యయనం చేసి కార్మిక హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి మన బాబురావు గారు. అయితే కుటుంబం అనేక ఒడిదుడుకులు అనుభవించాడు. ఆయన ఒడిదుడుకులు అనుభవించినా అవన్నీ ఒక పక్కన పెట్టి పార్టీ ఉద్యమం కోసం, కార్మికుల కోసం, ప్రజాపక్షాన నిలబడి పనిచేసిన వ్యక్తి బాబురావు గారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. నలుగురికి 5,50,000 రూపాయలు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గొర్రెల శ్రీధర్, పాతురి రాంప్రసాద్ చౌదరి, మద్దుకూరి ధనరాజ్, వట్టూరి రాంబాబు, పసలకొండ, ఏరుబండి సతీష్, మిద్దె కనకారావు, కుదుళ్ల చంద్రశేఖర్, అన్నంనేడు శ్రీను, దాట్ల జగన్నాథరాజు, కిలాడి సాయి, దలై తిరుమలరావు, వీర్ల సత్యనారాయణ, శ్రీరాముల విజయలక్ష్మి, మందాల శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పుల్లాయిగూడెం, నవాపాలు, జగ్గన్నపేట, తాడేపల్లిగూడెం ఈ 3 విలేజ్లు ఒక టౌను 4 చెక్కులు. అంటే ఎందుకంటే ఇది కార్యకర్తలకు సంబంధించిన, నాయకులకు సంబంధించిన చెక్కులు కనుక నేను దీన్ని సపరేట్గా ముఖ్యమంత్రి గారికి సార్ మన నాయకులన్నీ ఇది కొద్దిగా చూసేయాలని అంటే వెంటనే స్పందించి ఆయన అందరికీ కూడా 80% వచ్చేటట్టుగా ఈ చెక్కులు మరి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా 7,60,000కి ఇది పెడితే దాదాపుగా 5,50,000 పైబడి ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సంబంధించి ఒక కార్యక్రమం ఉండడంతో సరే ఈ 4 ఇంపార్టెంట్ అని నేను పట్టుకెళ్ళడం జరిగింది. పట్టుకెళ్తే వెంటనే స్పందించి అయినా దాని మీద ఇనిషియల్ వేయడం జరిగింది. ఈవేళ ఈ చెక్కులు నిన్నటి రోజున రావడం జరిగింది. మరి ఎవరైతే దీనికి లబ్ధిదారులు ఉన్నారో ఆ 4గురిని కూడా ఆహ్వానిస్తూ ఈవేళ ఈ చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. మా అబ్బాయి పేరు నాగరాజు అండి. బ్రెయిన్ షోక్ వచ్చిందండి. చాలా 4 లక్షల పైన అయిపోయినాయండి. మాకు సాయం అండి మా ఊరు శ్రీను స్వామి గారండి, ఆయన చాలా సాయం చేశారండి. బాజీ గారి ద్వారాగా ఆయన చాలా మా అబ్బాయికి చాలా సేవలు చేసినట్టు పాపం ఏదో ఆయన కుమ్ము కట్టుకుని బాజీ గారండి, చంద్రబాబు నాయుడు గారండి, అందరూ వందనాలండి. మా అబ్బాయికి బాగానే మంచితనం చేశారండి. ఆరోగ్యం గట్రా బాగానే ఉందండి. ధన్యవాదాలండి. మా మనవడండి జోసఫ్ అండి. ఆ అబ్బాయికి బ్రెయిన్ ఆపరేషన్ 2 సార్లు జరిగిందండి. ఇంకోసారి రాజమండ్రిలో చేయించాము, మళ్ళీ విజయవాడ చేయించామండి. ఫస్ట్ సారి చేయించినప్పుడు సీఎం రిలీఫ్ పెట్టాము కానీ అది రాలేదండి. పార్టీ పిలిపించుకున్నా రానివ్వలేదండి. ఇప్పుడు రెండోసారి ఆపరేషన్ జరిగిన తర్వాత ధనరాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్పామండి, ఇలా ఉందండి మా పరిస్థితి అసలు బాగాలేదండి, మేమైతే తట్టుకోలేమండి, మరి అన్ని గారికి ధనరాజు గారు ఇలా సీఎం రిలీఫ్ మేము పెట్టుకోండి అని రప్పిస్తాను బాబ్జీ గారి ద్వారా గారు అన్నారండి. ఆ ఆపరేషన్ అయిన తర్వాత అన్ని తీసుకుని ధనరాజు గారు తీసుకొచ్చండి. బాబ్జీ గారి ద్వారా సీఎం రిలీఫ్ పెట్టి మా బాబుకి ఎంతో సహాయం చేశారండి. మా పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ నేతల రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సీఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరపబడుతుంది. కనుక మీరు ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయడలా ఈ లిఖితపూర్వకంగా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక దృష్టికి తీసుకొస్తే వివిధ అధికారులతో వాటిని మీకు గ్రౌండ్ లెవెల్లో పర్యవేక్షణ చేయించి సమస్యల పరిష్కారానికి ముందుకు తీసుకెళ్తాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు కార్యాలయానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్నులు, వివిధ రకాల పన్నులు మీరు సకాలంలో చెల్లించి మన ఈ పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మీ యొక్క ఏరియాల్లో అశుభ్రత ఉంటే మీకు అనారోగ్యత వస్తే చాలా ఇబ్బందులు పడతారు. కనుక మీరు ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఇవ్వాలి. మీరు డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ వేయకూడదు. ఈ చెత్త వేసిన మీరు దాని మీద ఆగే దోమలు, ఈగలు ఇవన్నీ కూడా మీరు వండుకునే ఆహార పదార్థాల్లో కానీ మరి మీకు ఇంట్లో కానీ సంభవించి దానివల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రజలందరూ కూడా పరిసరాల శుభ్రతలో అప్రమత్తంగా ఉండండి. మీరు పరిసరాలను శుభ్రం చేసుకోండి. అలాగే మేము మా సర్వీసెస్ అంటే స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ 3 రకాల ముఖ్యమైన సర్వీసులు పురపాలక సంఘం అందిస్తుంది. దీంట్లో ఎటువంటి లోపం వచ్చినా మీరు పురమిత్ర యాప్ ద్వారా కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి వారం కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూడా ఉపయోగించుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చింది. కానీ ప్రజలందరూ కూడా సుఖశాంతాలతో జీవించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కార్తీక సోమవారం సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఆలయ పూజారి కృష్ణతేజ ఆధ్వర్యంలో గణపతి పూజ, గురుస్వామి ముత్యాల కృష్ణ చేతుల మీదుగా మాలధారణ జరిగింది.
స్వర్గీయ కొవ్వూరు గాంధీరెడ్డి వారి కుమారుడు స్వర్గీయ హేమమిత్ర నరసారెడ్డిల జ్ఞాపకార్థం గాంధీరెడ్డి సతీమణి అమ్మాజీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు స్వాములకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సోమవారం అమ్మాజీ జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు స్వాములకు ప్రత్యేక వంటకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు అమ్మాజీ, వారి కుమార్తెలు బేతిరెడ్డి నాగిరెడ్డి, తేజో నాగరత్నాంబ దంపతులు, కర్రి వెంకట్, స్వర్ణప్రద దంపతులు, కొవ్వూరి అబ్బులరెడ్డి, నీరజ దంపతులు, అన్న సమారాధన ఇన్ఛార్జ్, సేవా సమితి కోశాధికారి ద్వారంపూడి దేవరాజు రెడ్డి, కమిటీ సభ్యులు శానం గోవింద్, మొక్కరాల రామచంద్రరావు, ఆదూరి పెద్ద వెంకటేశ్వరరావు, పిచ్చుకల రాజు, నైనాల సూరిబాబు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. పీఠంలో గురుస్వాములు సత్యనారాయణమూర్తి, తిరుపతి స్వామి, పరశురాముల నిర్వహణలో సుమారు 350 మంది దీక్షాదారులు పూజలు చేస్తున్నారు. మా నాన్నగారు స్వర్గీయ గాంధీరెడ్డి గారు తలపెట్టిన ఈ అన్నదాన యజ్ఞ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈరోజు మా అమ్మగారు 70వ పుట్టినరోజు. స్వాములందరూ ఆశీర్వదించి ఆవిడ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నిరంతరం ఈ యజ్ఞం ఇలాగా సాగాలని మీ అందరి ఆశీస్సులు ఉంటారని కోరుకుంటున్నాం. అయ్యప్ప స్వామి వారి సముదాయంలో మరి గత 15 సంవత్సరాలుగా అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 తేదీ వరకు కొవ్వూరి గాంధీరెడ్డి గారు తలపెట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని స్వాములకి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా ఇక్కడ కార్యక్రమాన్ని ఎంతో భక్తితో శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వామి ఎల్లవేళలా వారిని వారి కుటుంబాన్ని సంపూర్ణ ఆయురాలిక భోగభాగ్యాన్ని ప్రసాదించాలని, మరింత సేవ చేసేటటువంటి వాద్యాన్ని అయ్యప్ప స్వామి వారందరికీ కూడా అందించాలని అయ్యప్ప సేవా సమితి తరఫున వారందరికీ కూడా వారందరినీ కూడా కోరుకుంటున్నాము. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళ వారందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తాడేపల్లిగూడెంలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ఉదయం 3 గంటల నుండి భక్తులు విశేషముగా తరలివచ్చారు. స్నానములు ఆచరించి ధూపదీప నైవేద్యములు సమర్పించారు. ఏకవార మహాన్యాసములు నిర్వహించబడినవి. ఉదయం 6 గంటల నుండి ప్రసాదం వితరణ, 12 గంటల నుండి అన్న సమారాధన నిర్వహించారు. స్వర్గీయ ఆరేపల్లి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మి, కుమారుడు ఆరేపల్లి ఉమా, గంగాదేవి దంపతులు, నల్లమిల్లి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు, కుమారుడు సంగీత్ రెడ్డి, కుమార్తె సంజన రాజేశ్వరి కుటుంబ సభ్యులచే ఆర్థిక సహకారంతో ప్రసాదం, అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పెద్ద శివాలయంలో కార్తీక మాసం పర్వదినాలు కార్తీక సోమవారం అన్నప్రసాదన వితరణ చేసేటువంటి అదేవిధంగా ఆరేపల్లి ఉమామహేశ్వరి చాలా ఇష్టం. కార్తీక మాసం ఈ పర్వదినంలో ఎక్కడున్న భక్తులు అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నటువంటి కమిటీ వారికి దీన్ని సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా మరి ఆ భగవంతుడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాతలు ఇంకా ముందుకు రావాలి, ఈ ఆలయం మరింతగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి ఆలయ స్నానాలు ఆచరించి ధూపదీప నైవేద్యం సమర్పించడం జరిగింది. 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహణ జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు దాతలు గౌరవనీయులు అధ్యక్షులు ఆరేపల్లి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆరేపల్లి ఉమాగారు, వారి ధర్మపతి గంగాదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులచే మరియు నల్లమిల్లి చంద్రశేఖర్ రెడ్డి గారి భార్య గారు శ్రీలక్ష్మి గారు, వారి కుమారుడు అలాగే సంధ్యా రాజేశ్వర గారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు
విశేషంగా కలిగి వచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అన్నదానాల్లో కూడా అన్నదానం గొప్పదనం కార్తీక మాసంలో నిర్వహించే అన్నదానానికి విశేష ప్రతిఫలం ఉంటుందంటారు. అలాగే ఈ యొక్క అన్న సమాధానం నిర్వహించిన దాతకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి శక్తిని ప్రసాదించాలని అన్నదాన కమిటీ వారిని కోరి ప్రార్థిస్తున్నాం. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని స్థానిక జోవలపాలెంలో ఉన్న రామలింగేశ్వర ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా పాలూరి రాంబాబు, సత్య వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సందర్భంగా ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆలయంలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ ఫలరసాలతో అభిషేకం నిర్వహించి స్వామివారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సోమవారం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా మంచిది అనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం ఈ ఆలయంలో అన్నదానం నిర్వహించే విధంగా దాతలు సహకరించాలని కోరారు. కార్తీక మాసం 3వ వారంలో మన పాలూరు లక్ష్మణరావు అబ్బాయి రాంబాబు, పాలూరు రాజుగారి అబ్బాయి సత్యనారాయణ, అలాగే మంగిన రాంబాబు, అలాగే సత్యప్పారావు అబ్బాయి వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ ఆర్థిక సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మనం కార్తీక మాసంలో అతి పవిత్రమైన రోజులుగా భావించి ఈ శివాలయంలో మన భోజనం చేసిన వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటాడని, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ వీళ్ళందరికీ కూడా దాతలందరికీ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని, అలాగే మన శివాలయం చాలా పవిత్రమైందని ఉదాహరణకి మొన్న 2 వారాలు కూడా భోజనాలు అవునే వర్షం వచ్చింది. అంతకుముందు కూడా వర్షం వచ్చి భోజనాలు ఆగి మళ్ళా భోజనాలు అయ్యేప్పటికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది. అలాంటి పవిత్ర దేవాలయానికి మనం అందరూ సహకరించాలని. పవిత్రమైన కార్తీక మాసంలో మా శివాలయం దగ్గర ఈ ఉసిరి చెట్టు కింద అందరూ భోజనాలు చేయాలని ఆకాంక్షిస్తారు. ఇలాంటి అవకాశం క్రితం సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. ఇది మంచి సాంప్రదాయం. అలాగే ఇది నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటూ ఈ అవకాశంలో మమ్మల్ని పాల్పంచుకుంటానికి అవకాశం ఇచ్చిన కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం సందర్భంగా జోవలపాలెం గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము మరియు శ్రీ రామాలయం ప్రాంగణంలో ఈరోజు కార్తీక వన సమారాధన కార్యక్రమం భక్తులసే నిర్వహించబడుతుంది. ఈరోజు ముఖ్యంగా పాలూరి సత్యబాబు గారు, దాసు గారి అబ్బాయి, పాలూరి లక్ష్మణరావు గారి అబ్బాయి పేరు రాంబాబు గారు, మంగిన రాంబాబు గారు, అప్పారావు అబ్బాయి వెంకటేశ్వరరావు గారు సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడటం జరుగుతుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి గణమోజు ప్రతాప్ 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, గణమోజి వెంకటరమణ వేణు దంపతులు, అన్నయ్య వెంకట శివకుమార్ దంపతులు పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపీనాథపట్నం సర్పంచ్ పుచ్చకాయల విష్ణుమూర్తి, భూతపాటి విల్సన్ బాబు, గణమోజి వెంకటరమణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా కుమారుడు దుర్గా ప్రతాప్ 7వ వర్ధంతి జరుగుతున్న కార్యక్రమం దాని సందర్భంగా మేము ఇక్కడ వృద్ధాశ్రమంలో వీరందరికీ మేము అన్నదానం జరిపితే జరుగుతుంది. అలాగే అదేవిధంగా నా కుమారుడు ఆశ మేర కూడా నేను ఎన్నో కార్యక్రమాలు 7 సంవత్సరాలు బట్టి నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. అదేవిధంగా నా కుమారుడు ఆర్మీలో మొత్తం 13 సంవత్సరాలు చేసి అలాగే దేశ రక్షణ అలాగే ప్రజా చేసుకోవడం మొత్తం అన్ని కార్యక్రమాలు జరిపించి ఉన్నాడు. దాని గురించి నేను నా కుమారుడు ఆశ మేర కూడా ఇక్కడ ఆశ్రమాలకు ఇటు అన్న సన్మానం అలాగే వస్త్రదానం, అదేవిధంగా మొత్తం పిల్లలు మొత్తం మన ఉంగుటూరు చిన్నపిల్లల హాస్టల్ నందు అలాగే గుంటూరు ఆశ్రమం నందు మొత్తం అన్ని చోట్ల రాయమండ్రి ఆశ్రమంలో మొత్తం 10 చోట్ల ఎన్నో కార్యక్రమాలు ఆశ్రమంలో కార్యక్రమం నా కుమారుడు పేరు చెప్పుకొని అన్ని చేస్తున్నాను. అంటే నాకు ధనం ఆస్తి ఉందో కాదు, అంతే ప్రజలు చేయని నా కోరిక. మన గణమోజు వెంకటరమణ గారు కుమారుడు ప్రతాప్ గారు ఆయన మిలిటరీలో చేసేవారు. చేసి అనుకోకుండా మన ట్రైను
ప్రమాదం ఆర్మీలో కాలం చేయడం జరిగిందండి. ఇది 7వ వర్ధంతి. ఈయన ప్రతి సంవత్సరం కూడా పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ రోజున పడాల వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టడం అందరికీ వృద్ధులకి చేస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా మండలంలో కొన్ని గ్రామాల్లో కూడా మా గోపినాథపట్నం గ్రామానికి వచ్చేవాడికి ప్రజలకు అవసరం అయ్యే వాటర్ ట్యాంక్ ఇవ్వడం, అలాగే ఏదైనా సమస్యలు ఉంటే ఆయన వరకు చేయడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దుగ్గినేని వెంకట దుర్గారావు పుట్టినరోజు వేడుకలు హౌసింగ్ బోర్డు తాత శ్రీనివాస్ నివాసం వద్ద ఘనంగా జరిగాయి. తొలుత కేక్ కట్ చేసి దుర్గారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాత శ్రీనివాసరావు, కోటరాంబాబు, అద్దంకి విజయరత్నం, చొప్ప సాయి, పాలూరు కాశీ, పరిమి బ్రహ్మానంద చౌదరి, ఆబోతుల రవికుమార్, మలపాక చిట్టి, సందక రమణ, షేక్ చందాని, అద్దాని జగదీష్, పెనుగొండ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంటే టోటల్ 1. అతనేమో పొబ్బా నక్షత్రం అంటే సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు, 1కి అధిపతి సూర్యుడు. 1 టోటల్ ఎవడైతే ఉన్నాడో ఆ టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు, అందులో సందేహం లేదు. అంటే ఉదాహరణ ఎన్టీ రామారావు గారు 28, ఇందిరాగాంధీ 19, ఇలాగా ఈల్ సత్యనారాయణ ఉండేవాడు 10. అలా 1 టోటల్ వాళ్ళు అందరూ కూడా ది గ్రేట్. అలాగే మనోడు 100 కోట్లతో మంచి ఇండస్ట్రీ పెడుతున్నాడు త్వరలో. అది చాలా మందికి తెలియని విషయం. ఆ ఇండస్ట్రీ తొందరగా ఓపెన్ చేయాలని ఈ 26లో కనీసం శంకుస్థాపన చేయాలని నా కోరిక. దుర్గారావు అందరికీ కూడా ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా తన వరకు తెలియకపోయినా సరే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకునే వాళ్ళ అంట ఉండి వాళ్ళకి న్యాయం చేసి తన విలువైన సమయాన్ని ఎవరైతే సమస్య కోసం వచ్చారో వాళ్ళకి ఆ సమయాన్ని ఇచ్చి ఆ సమయాన్ని క్లియర్ చేసి వాళ్ళు సంతోషంగా పంపించే ఆయన. ఇప్పుడు పుట్టినరోజు కానుకలు అంటే అందరూ మామూలుగానే చేసుకుంటూ ఉంటారు. ఈ మిత్రుల ద్వారా ఇవాళ తాత శ్రీనివాసరావు ఇంటి దగ్గర ఈ కార్యక్రమం దుర్గారావుకి పుట్టినరోజు కార్యక్రమం చేపట్టారంటే కారణం ఆయన ఆ దుర్గారావు యొక్క విశిష్టత, ఆయన చేసే గొప్పదనం, ఆయన చేసే ప్రజలకి ఉపయోగపడి అలాగే స్నేహితులందరికీ కూడా కంట్లో నాలికలాగా ఉండి ఆయన ఎవరికి ఏ సాయం వచ్చినా కూడా సాయం చేసే మనస్తత్వం ఉన్న మూలన ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజున అందరూ కూడా పండుగ వాతావరణంలో ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం చేపట్టడం, అందులో మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు దుర్గారావుకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దుర్గారావు అనగానే ఒక సహాయం చేసే ఒక వ్యక్తిగా మనం భావించాలి. ఎందుచేతంటే ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కోడాబడి వచ్చి అటువంటి ఏ విషయమైనా సరే సాధించగల దృష్టి ఆయనకి ఆ భగవంతుడు ఇవ్వడం అనేది గర్వించదగ్గ విషయం. ఎంచేతనంటే దుర్గారావు నా విషయంలో కూడా చాలా సహాయ సహకారాలు అందించాడు. చేత వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన మిత్రుడు దుర్గారావు గారి బర్త్డే వేడుకలు జరపడం జరిగింది. ఈ వేడుకలకు మిత్రులందరూ హాజరవడం, దుర్గారావు గారి యొక్క బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. దుర్గారావు గారికి ఆ భగవంతుడు మంచి ఆయుష్, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈయన 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. సోషల్ యాక్టివిటీస్లో మంచి ఫాస్ట్గా ఉంటాడు. ఎవరికైనా ఏదైనా ఆపద ఉందంటే తన విలువైన సమయాన్ని, ఆలోచనల్ని పంచి వాళ్ళకి మేలు చేసే విధంగా ముందుకు సాగుతూ ఉంటాడు. అంత మంచి వ్యక్తికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా పెద్ద తాత శ్రీనివాసరావు గారికి వెన్నుదన్నుగా వెంటగా ఉంటూ ఆయన ఆలోచనలతోటి ముందుకెళ్ళి 10 మందికి ఉపయోగపడే పనులు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దుర్గారావుని. సో ఈ బర్త్డే వేడుకల్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో పేరిచర్ల వీరభద్రరాజు జన్మదిన వేడుకలు లయన్ ఎంఎం కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల పిల్లలకు విద్యా సామాగ్రి, స్నాక్స్ అందజేశారు. లయన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగుల పిల్లలను నార్మల్ పిల్లలతో సమానంగా గౌరవించి వారి విద్యాభివృద్ధికి సమాజంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి ఉమామహేశ్వరరావు, ప్రత్యేక ఉపాధ్యాయుని ఎం చంద్రకుమారి, ఎస్కే బాల ఈశ్వరయ్య, మేకల మృత్యుంజయ కుమార్, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పేర్చర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేర్చర్ల మూలకృష్ణరాజు గారు లయన్ పేర్చర్ల వీరభద్రరాజు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నామండి. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా స్లేట్స్, బుక్స్, క్రేయాన్స్, బిస్కెట్స్ పంచిపెడుతున్నారండి. వీరికి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని భౌత సెంటర్ తరఫున కోరి ప్రార్థించున్నాం. తాడేపల్లిగూడెం వికాస్ తరంగిణి వారిచే స్థానిక నందిబొమ్మ సెంటర్ శ్రీ విఘ్నేశ్వర రామాలయం నందు విఘ్నేశ్వర శ్రీమన్నారాయణ రామానుజ చెన్నజీర స్వామీజీ మంగళాశాసనములతో ఈ నెల 11న మంగళవారం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు పిల్లలకు స్వర్ణామృతం వేయబడుతుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిటీ వారు సూచించారు. 16 సంవత్సరాలలోపు పిల్లలకి స్వర్ణామృతం వేయనున్నట్లు తెలిపారు. ఈ మందు తీసుకోవడం వల్ల ఆరోగ్యం, ఆయుష్, తేజస్సు, జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా పెంటపాడు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆలయం చుట్టూ దీపాలు వెలిగించారు. తాడేపల్లిగూడెం మండలం భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంను మండల విద్యాశాఖ అధికారి వి హనుమ దివ్యాంగుల పిల్లల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన పెంటపాడు మండలం పోస్ట్ బేసిక్ హైస్కూల్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న దివ్యాంగుల విద్యార్థులకు వారి వైకల్య లోపాన్ని బట్టి వైద్య బృందం పరిశీలించి అవసరమైన ఉపకరణాలు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉచితంగా అందజేయబడతాయని అన్నారు. దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు ఉపకరణాల నిర్ధారణ శిబిరంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాల ఈశ్వరయ్య, మండల సిఆర్పీలు పుల్లారావు, నానీలు పాల్గొన్నారు. ధ్యాన పితామహ పత్రిజీ మహోత్తరణ దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో 11న మంగళవారం స్థానిక డిఎస్ చెరువు సమీపాన గల బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో జ్ఞానబోధన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ చైర్మన్ రాము, అర్చన రాజు దంపతులు పాల్గొని జ్ఞాన సందేశం అందిస్తారని, ధ్యానులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. పూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమంను వైద్య అధికారులు డాక్టర్ పి అరుణజ్యోతి, డాక్టర్ ఎంవి ప్రదీప్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రతి నెల 9, 10వ తేదీలలో గర్భవతిగా నమోదు అయిన ప్రతి వారికి ప్రతి నెల పరీక్షలు పిహెచ్సిలో చేస్తారని, అలా చేయించుకోవడం తప్పనిసరి అన్నారు. పి మావుల్లమ్మ, శ్రీనివాసరావు, ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.